అదంతా ఏం లేదు, అందరూ ఇండస్ట్రీ అంతా నాకు తెలిసి అందరూ ఇప్పుడు ఎనీ ఫీల్డ్ ఒక దాన్ని ఏమంటారు యూనిటీ ఉంటుంది కదా. నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీలో వీఆర్ బ్లెస్డ్ విత్ దట్ యూనిటీ. ఎనీ డే లాస్ట్కి వస్తే ఇట్స్ ఆల్ లవ్ టువర్డ్స్ సినిమా మీద ఉన్న ప్రేమ. ఇప్పుడు నేను చిరంజీవి గారికి నా ట్రైలర్ చూపించినా కూడా హీ ఫెల్ట్ హ్యాపీ అబౌట్, అంటే ఒక యాక్టర్ వచ్చి ప్రయత్నం చేస్తుంటే మనలో ఉన్న ఆర్టిస్ట్ ఒక ఫీల్ అవుతారు. సో చిరంజీవి గారి లోపల ఉన్న ఆర్టిస్ట్ అప్రిషియేట్ చేసారు నన్ను, అంటే చాలా బాగుంది చూడండి ఇలా ఇలా అని కూడా. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ లవ్ టువర్డ్స్ సినిమా ఎండ్ ఆఫ్ ది డే. అడుగుతున్నారు గాను నిన్న మొన్న ఇంటర్వ్యూలకు పోతే అందులోకి గేట్లకు పోయినావు లేకుంటే కాంపౌండ్లకు పోయినావు అంటే నాకు కాంపౌండ్ అంటే అది గుర్తుకు రాలేదు. ఆ కాంపౌండ్ వీళ్ళంతా కలిసి కాంపౌండ్లకి ఎందుకు పోతారు, ఏమన్నా రెస్టారెంట్ బార్ల కన్నా పోతారు కానీ వీళ్ళు కాంపౌండ్లకి ఎందుకు పోయారని నాకు డౌట్. మనం కళ్ళు కాంపౌండ్కి వెళ్ళిపోయినామా అంటే గోల్నాక సైడ్ ఉంటాం కదా. ఇదేంటే సికింద్రాబాద్ డైలాగ్ కొట్టినవాడు, ఇచ్చిపాడు సికింద్రాబాద్. అవును, అది అంటే ఆడ పోయి చూస్తుంటావు మెల్లగా మాస్క్ పెట్టుకొని ఏదైనా షా హోటల్ కాడ ఆడి తింటుంటావా? నేను వచ్చిందే ఆడికి వెళ్ళి, అంటే మళ్ళీ ఇప్పుడు రావాలి. నేను తిరగని ఇరానీ కేఫ్ లేదు, నేను చూడని పొద్దున్న 4ంటికి పాయ 7 దొరుకుతుంది, ఇరానీ చాయ్ ఏడా బాగుంటుంది. ఉద్దర పెడుతుంటివా అప్పుడు? ఉద్దర పెడుతుంటే ఇన్ఫ్యాక్ట్ మాకు ఉద్దర షాప్లో ఒకళ్ళ దగ్గర ఫుల్ అయితే ఇంకొక దగ్గర అందరిది కలిపి ఒక సంవత్సరంలో ఒక టైం వస్తుంది, అప్పుడే క్లియర్ అవుతుండే. ముఖాలు చూపించుకుని కూడా సిగ్గైతుండే అప్పుడప్పుడు ఉద్దర పెట్టిన దుకాణంలోకి పోయి. కానీ అంటే పోతే ఇంకా ఆమె వచ్చిర్రా అని చెప్పి మంచిగా మళ్ళీ టిఫిన్ పెట్టి పంపిస్తుండే. పెయింట్ కాలనీలో ఒక ఆంటీ ఉంటుండే, అది తెలిసి ఆమె ఖుషి అవుతుంది ఇప్పుడు.